ఇది ఏంటంటే 10 లక్షలలో ఒకడు వడపదివి. పరీక్ష తర్వాత పరీక్ష, ఇటుకి తర్వాత ఇటుకి పెట్టి ఎలాగైతే భౌతికమైన ఆదాయం కడుతున్నామో ప్రియులారా, ఇంకా జాగ్రత్తగా చూస్తే ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఆశీర్వాదములకు సమానమైన వారసులుగా మనల్ని కూడా నూతన ఇశ్రాయేలుగా తీసుకున్నాడు. మనల్ని అన్ని దేవుళ్ళలో పెళ్లి కుమార్తెగా తీసుకున్నాడు. ఎవరి వాళ్ళు పెళ్లి కుమార్తె కాదు, మనల్ని పెళ్లి కుమార్తెగా తీసుకున్నప్పుడు ఇంతకీ భార్య దేవుడు. అంటే ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఆ వారసత్వం, ఆ ఆశీర్వాదం సమాన వారసులుగా అన్నిటిలోంచి మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూడి నెరవేర్తాయి. ఇక్కడ ఇశ్రాయేలు దేశాన్ని గురించి ప్రార్థన చేయండి. 9 సార్లు ఇప్పటికీ ఇశ్రాయేలు మీదకి బాబు ఎన్నిసార్లు అండి? 9 సార్లు యుద్ధానికి వచ్చారట ప్రపంచంలో. 9 సార్లు ఒక్కసారి ఒడుపుడు కోరుకోలేదట. ఎవరి 4 యుద్ధాలు 2 యుద్ధాలు వెళ్తున్నారు, 2 యుద్ధాలు ఓడిపోతున్నాం. ప్రతి దేశం ఏదో దాంట్లో ఓడిపోతున్నాం. ఇశ్రాయేలు మీదకి 9 సార్లు వచ్చారనుకోండి ప్రపంచంలో దేశాలు. 1900 అంటే నేను పుట్టినప్పుడు వచ్చింది దానికి స్వతంత్రం. ఇంత ముందన్నటువంటి పాత ఆచార్య నక్షత్రం దావీదుగా జెండా వెంటనే 7 దేశాలు వచ్చి అటాక్ ఇచ్చారు. 7 6 రోజులు కొడిచారు. అస్సలు నెలలో పెట్టుకోవడం అన్నది 2.5 సంవత్సరాలు. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా ఎవరి దేవుడి చేతిలో మనం ఉంటే వాక్యములో ధనము, ఘనత, రక్షణ, స్వస్థత. ఇంకేం కావాలి మనకి? ధనము, ఘనత, రక్షణ, స్వస్థత. 4 గంటలు నిండిపోయింది. మనకు కావాల్సిన అన్ని కోరుకున్నాడు. ఇంకేం కావాలి అసలు? కానీ దేవుడి చేతిలో కదా, దేవుడి చేతులు వెళ్ళడం ఎలాగో నేర్చుకోవడానికే నేను ప్రయత్నం చేస్తూ సుమయోని గారిని రమ్మని దేవుడు పిలిచేటప్పటికి, నాన్నగారు నాదా సత్యస్వరూపి చేతుల్లోకి వచ్చావు, యేసు పరిశుద్ధాత్ముడా, అయిపోయింది నా పేరుడు, నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు చెప్పిన దర్శనం అయిపోయింది, ఇదిగో నా చేతుల్లోకి వచ్చావు నాదా సత్యస్వరూపి అంటున్నాడు. అలా ఉండాలండి. ఈ తలనెలిసిపోయిన వాళ్ళు పిలుస్తున్నారని వెళ్ళిపోయి ప్రతి కూటానికి వెళ్ళి అయ్యగారిని పెంచుకొని పేరు ప్రఖ్యాతంతో చేసి టైం కాదు మాకు. అందు గురించి ఇప్పటికీ ఆయన ఆశపడి నాన్నగారు వస్తారు, ఇప్పుడు వస్తారో ఇంకా దగ్గరలోకి వచ్చాడు పెరుగుతున్నా. ప్రియులారా, మరి ఇక్కడ సంఘము ప్రార్థించడం లేదు. మరి ఇక్కడ నీ ప్రార్థనకు జవాబు ప్రార్థనే తాళం చెవి. 2 పాఠాల నుంచి కొన్ని విషయాలు మేల్కొల్పు చేయడానికి, ప్రార్థనలో పట్టు కలిగి ఉండడానికి. చూసారా, ఒక ప్రసంగం కాదు, ఓ సబ్జెక్టు మీద వేరే దానికి వెళ్ళలేదు. ప్రార్థన ఎలా చేయాలి, అందుకే ప్రార్థన. నువ్వు ఇంటి దగ్గర ఉన్న 1 గంట, గంటన్నర ఏకాంత ప్రార్థన చేసుకోవచ్చు.